ఏమండోయ్ అందరికీ హ్యాండీ. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన మరొక కథ నా రాక్షసుడు పార్ట్ 5 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఉన్నాయి. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక బుడ్డి కామెంట్ కూడా చేయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? నిత్య గురించి తలుచుకుంటున్న సూర్యకు ఇంకా కొన్ని అనుమానాలు తీరలేదు. అలాగే ఆమెను తన కంపెనీలో జాబ్ ఇంటర్వ్యూకి పిలవమని పిఏ నవీన్తో చెప్తాడు. సుమనకు నిత్య గురించి తెలుసుకుంటుంటే ఆమెకు మరింత అనుమానంగా ఆతృత పెరిగిపోతూ ఉంది. అలా నిత్య బ్రాస్లెట్ గురించి తెలుసుకున్న సుమన తన గదికి పోయి తన ఫోటో ఆల్బమ్ని తీసి కొన్ని ఫోటోలు తీస్తూ చూస్తూ ఉంది. అయితే అదే సమయంలో సూర్య ఇంటికి నిత్యను కోపంగా పిలుస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ సర్దుతున్న నిత్యను చూస్తూ, ఏమే నీకెంత పొగరు, ఏం చూసుకొని వచ్చిందే ఈ పొగరంతా? నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే జాబ్ వస్తే ఇంకెలా ఉంటావో. అయినా కంపెనీ నుండి నిన్న కాల్ వస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పోనీలే అని మరొకసారి ఛాన్స్ ఇద్దామని ఈరోజు కాల్ చేస్తే ఏకంగా నువ్వు కాల్నే కట్ చేస్తున్నావు ఏంటి? ఏం చూసుకొని నీకు ఇంత కొవ్వు పట్టింది? ఇంతవరకు నన్ను నా కంపెనీని ఎవరు నెగ్లెక్ట్ చేసిందే లేదు. అది నా కంపెనీ అని తెలిసిందా లేదా నీకు? అంటూ కోపంగా ఆమె బుగ్గలు పట్టుకుని అడుగుతూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, చూడు, కంపెనీ అయినా సరే, ఇల్లు అయినా సరే, ఎక్కడైనా సరే నువ్వు నా చెప్పు చేతల్లోనే ఉండాలి అంటూ మరికొంచెం ఆమె చెంపల మీద బలం పెంచుతూ నిత్యను కొట్టలేక ఆమె ఫోన్ మీద కోపాన్ని చూపించుకోవడం కోసం అసలు నీ ఫోన్ ఎక్కడుందే అంటూ గంభీరమైన గొంతుతో అడుగుతూ ఉంటే అప్పుడే వెనక నుండి సుమన గొంతు కంచులా మోగుతూ, సూర్య, ముందు తనను వదులు అనగా సూర్య నిత్యను వదిలి, అమ్మా, ఇది కంపెనీ నుండి వచ్చిన ఫోన్ని కట్ చేస్తుంది అంటూ కంప్లైంట్ చేయగా సుమన నిత్య దగ్గరకు వచ్చి కందిపోయిన ఆమె చెంపలను చూస్తూ, ఎరా, ఏంటిది, చూడు ఎలా ఎర్రగా అయిపోయిందో. కోపం చూపించడానికి కూడా ఒక పద్ధతి అంటూ ఉంటుందిరా. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం ఎదుటివారికి చెప్పే ఛాన్స్ అన్నా ఇవ్వవా అంటూ నిత్యను తన వెనకగా దాచిపెట్టినట్లు నుంచున్న సుమన, సూర్య, నిత్య ఫోన్ పగిలిపోయింది, అందుకే రిపేర్కి ఇచ్చింది. ఆమెతో పాటు నిన్న నేను కూడా షాప్కి వెళ్ళా. సో ఆ షాప్ వాళ్ళే ఫోన్ కట్ చేసి ఉండొచ్చు అంటూ సూర్యకు సమాధానం చెప్పి సూర్యను సూటిగా చూస్తూ, సూర్య, ఇంకెప్పుడు నువ్వు నిత్య మీద చెయ్యి చేసుకోకు, ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ అంటుంటే సూర్య కోపంగా, అమ్మా, ఏంటిది, ఈ పిల్ల నిన్ను కూడా 2 రోజులకే మాయ చేసేసిందా అనగా రాఘవేంద్ర తాత అప్పుడే చిన్నగా తన గది నుండి బయటికి వచ్చి, ఎరా, ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ ఉంటే సుమన అదే సమయం అనుకొని మనసులో ఒక ఆలోచనకు వచ్చి, ఏం లేదు మామయ్య, నిత్య ఇంట్లో ఖాళీగా ఉంటుంది కదా, అందుకే సూర్యతో నిత్యను కంపెనీకి తీసుకెళ్ళమని చెబుతున్నా. ఆ విషయమే ఈ ఇద్దరితో మాట్లాడుతున్నా అంటే నిత్య మాత్రం అతనికి నిజం చెప్పడం కోసం, అది కాదు తాతయ్య అంటూ ఉంటే రాఘవేంద్ర, అవునురా మనవడా, ఈ ఆలోచన చాలా బాగుంది. మీ అమ్మ బాగా ఆలోచించిందిరా ఈసారి. పైగా నిత్య నెంబర్ 1 స్టూడెంట్ రా. ఇందాకే తన వస్తువులతో ఉన్న స్టడీ ఫైల్ని కూడా చూసా అంటూ రాఘవేంద్ర కూడా నిత్యను ఆఫీస్కి తీసుకుపోమ్మని చెప్పగా సూర్య ఇక తల ఊపక తప్పలేదు. కానీ సూర్యకు అలా ఇంటర్వ్యూలకు అటెండ్ కాకుండా రికమెండేషన్స్తో జాబ్ తెచ్చుకునే వాళ్ళన్నా, అర్హత లేకుండా జాబ్ను సంపాదించుకునే వాళ్ళన్నా అసలు రెస్పెక్ట్ ఉండదు. సో నిత్యను కూడా చూస్తూ, వస్తావు కదా కంపెనీకి, అక్కడ చూస్తానే నీ సంగతి అంటూ పళ్ళు కొరుక్కుంటూ గదికి వెళ్ళిపోతుండగా నిత్య సూర్య వెనకనే అతని గది దాకా వెళ్ళి గదిలోకి వెళ్ళిపోతున్న సూర్యను పిలిచి, సూర్య, మీతో మాట్లాడాలి అంటూ అడగ్గా సూర్య ఆమె వైపే చూస్తూ గదిలోకి వెళ్లకుండా అక్కడే అలాగే నుంచున్నాడు. దాంతో నిత్య కొంచెం ధైర్యం తెచ్చుకొని, చూడండి సూర్య, నేను జాబ్ రిక్వెస్ట్ పెట్టుకున్న కంపెనీ మీదేనని మీరు చెప్పిన దాకా నాకు తెలియదు.
ఇంకొక విషయం, నాకు ఇలా ఒకరు రికమెండేషన్స్‌తో జాబ్ తెచ్చుకోవడం ఇష్టం లేదు. నా చదువుకు, నా అర్హతకు తగ్గ పనికి మాత్రమే నేను విలువను ఇస్తాను. కాబట్టి మీరు రేపు నన్ను మీ జాబ్‌కి తగ్గట్టు అన్ని విధాలుగా ఇంటర్వ్యూ చేసుకొని క్వాలిఫై అయితే మాత్రమే మీ కంపెనీకి ఎంప్లాయ్‌గా చేసుకోండి. దిస్ ఈజ్ మై హంబల్ రిక్వెస్ట్ అంటూ చెప్పి తన గదికి ఉసూరుమంటూ వెళ్ళిపోయింది. నిత్య మాటలన్నీ విన్న సూర్యకు మొదటిసారి తన మీద కొంచెం మంచి అభిప్రాయం ఏర్పడింది. అలా కొద్దిసేపటికి గార్డెన్లో ఉన్న కుందేళ్లకు, పావురాలకు మేత పెడుతూ నిత్య వాటితో సరదాగా ఆడుకుంటూ ఉంటే నిత్యను అనుకోకుండా తన రూమ్ బాల్కనీ నుండి చూసిన సూర్యకు నిత్య స్వచ్ఛమైన నవ్వు కనిపిస్తూ ఉంటే ఆమె నవ్వుతున్న ప్రతిసారి నిత్య బుగ్గన పడే చొట్టను చూస్తుంటే సూర్య మనసులో ఏదో తెలియని అలజడి మొదలై ఆమె కుందేళ్లతో ఆడుతూ వాటితో పరిగెడుతూ ఉంటే చాలా సరదాగా అనిపిస్తూ ఉంది. అలా చీరలో నిత్య అందాలన్నీ కన్నుల పండుగగా చూసుకుంటూ సూర్య అలాగే మౌనంగా నుంచుని ఉంటే సూర్య వెనక నుండి వచ్చిన పవిత్ర సూర్య కన్నులను మూసివెయ్యగా సూర్య నిత్య మైకం నుండి తేరుకొని తనను ఇబ్బంది పెట్టిన వారు ఎవరా అంటూ ఎవర్రా ఇది అంటూ అరవగా పవిత్ర తన చేతులను తీసి బావా నేను ఎందుకు ఇలా కోపడతావు అంటుంటే సూర్య విసుగ్గా పవిత్ర ఏంటిది నీకెన్నిసార్లు చెప్పా ఇలా ఘాటుగా ఉండే సెంట్లని వేసుకొని కొట్టుకొని నా దగ్గరకు రావద్దని అంటూ ఆమెను అరుస్తూ రెండడుగులు ఆమెకు దూరం జరిగి కింద ఉన్న నిత్యనే చూస్తుంటే పవిత్ర సూర్యను ఆశాంతం చూసి సూర్య చూపును అనుసరించి కిందికి చూడగా కాఫీ కలర్ చీరలో తెల్లటి శరీరంతో ఒత్తైన జుట్టుతో తెలుగింటి అందాల అప్సరసలా ఉన్న నిత్యను చూసిన పవిత్ర పళ్ళు కొరుక్కుంటూ మనసులో ఆమెను విపరీతంగా తిట్టుకుంటూ ఏంటి ఇదేనా నిన్ను నలుగురిలో అవమానాలు పాలు చేసింది, నీ గురించి నలుగురు నాలుగు విధాలుగా చెప్పుకునేలా చేసి మన పరువును మర్యాదను మంట కలిపి చూడు ఎంత సరదాగా ఆడుకుంటూ ఉందో బావా అంటూ మళ్ళీ ఆ విషయాలన్నీ సూర్యకు గుర్తు చేస్తూ ఉంటే అప్పటిదాకా నిత్యను ప్రేమగా చూసిన సూర్య కళ్ళల్లో కోపం తాలూకు ఎర్రటి జీరలు చేరిపోయాయి. సూర్యలో వచ్చిన మార్పును గమనించిన పవిత్ర పెదవుల చివర చిన్నపాటి నవ్వు విరిసి ఇనుము వేడి మీద ఉండగానే వంచాలి అనే సామెతతో బావా ఎందుకు ఇలాంటి లో క్లాస్ దాన్ని చేసుకున్నావు, నువ్వు ఇంత కోపంతో దానిని పెళ్లి చేసుకున్నా సరే చివరకు అది నీ భార్యగా నలుగురిలో దానికి మంచి గుర్తింపు అయితే పొందగలిగింది. అలా దానికొచ్చిన గుర్తింపు ముందు ఇక నువ్వు దానికి వేసే శిక్ష ఏ మూలకు కబురవుతుంది చెప్పు? ముందు వెనక ఆలోచన లేకుండా నువ్వు దాన్ని ఏదో చేయాలనుకుని పెళ్లి చేసుకున్నా చివరకు నువ్వు దానికి మంచే చేశావు తెలుసా? అవునా కాదా? ఏమంటావు? నాకు తెలిసి బావా ఇది నీ జీవితంలో తీసుకున్న చాలా తప్పుడు నిర్ణయం అంటూ సూర్యను తన చూపులనే గమనిస్తూ సూర్యకు వస్తున్న కోపంలో ఇంకొంచెం ఆర్జం పోస్తుంటే పవిత్ర మాటలన్నీ విన్న సూర్య పవిత్రను ఎలాంటి భావం లేకుండా చూస్తూ చూడు పవిత్ర నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి నాకు సంబంధించిన విషయాల గురించి నువ్వు అతిగా ఆలోచించకు. అలాగే ఇంతకు మించి నా విషయాల్లో కలుగజేసుకోకు. ఇక నా ముందు వాగినంత వరకు చాలే కానీ ఏంటి చెప్పపెట్టకుండా వచ్చేసా అనగా పవిత్రకు సూర్య మాటలు వింటుంటే బాధ కోపం కలిసి వస్తున్నా కూడా దాన్ని పంటి బిగువున భరిస్తూ బావా నిజం చెప్పు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలియదా అంటూ కన్నీరు పెట్టుకుంటూ నీ పెళ్ళి తాత మాట ప్రకారం జరగాలి అన్నావు. ఎన్నిసార్లు నా ప్రేమ గురించి నీకు చెప్పినా నీకు కొంచెం కూడా నా మీద కనికరం కలగలేదు. అందుకే ఇక నేను నిన్ను నీ పెళ్ళిని చూడలేక ఇక్కడి నుండి వెళ్ళిపోయా. కానీ నువ్వు నీ పెళ్ళి ఆగిపోయిన తరువాత అయినా సరే ఆ క్షణంలో నా గురించి నా ప్రేమ గురించి ఆలోచించలేదా బావా? ఎందుకు బావా నీకు నేనన్నా నా ప్రేమన్నా అంత చిన్న చూపు? అసలు నీకు నా ప్రేమ కనిపించడం లేదా అంటుంటే సూర్య చూడు పవిత్ర నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తూ నిన్ను ఆడిస్తూ పెరిగాను. పైగా నువ్వు ఎప్పుడూ నాతో పాటు ఇక్కడ నా ఇంట్లోనే ఎక్కువగా ఉన్నావు. అందుకనేనేమో ఎప్పుడు ఈ బావ మరదళ్ళు అనే మ్యాజిక్ ఫీల్ నాకు అస్సలు కలగలేదు.
అలాగే నీ మీద నాకు ప్రేమ అనే ఫీల్ కానీ, పెళ్లి చేసుకోవాలి అనే అభిప్రాయం కానీ కలగలేదు. ఇంకో విషయం పవిత్ర, ఇక ఈ ప్రేమ విషయం నువ్వు నాతో మాట్లాడడం ఇదే మొదలు చివర కావాలి అంటూ కొంచెం కటువుగానే చెబుతూ ఉండగా, నిత్య అంతలోనే అక్కడికి వచ్చి, సూర్య, అత్తయ్య మీ ఇద్దరిని కిందికి రమ్మంటుంది అంటూ చెప్పగా, సూర్య పద అంటూ కిందికి కదిలాడు. అయితే కింద సుమన ఈశ్వర్నే చాలా కోపంగా చూస్తూ, ఆమె తన మనసులో చాలాసేపు ఆలోచించుకొని ఎలా అయినా సరే ఈశ్వర్ డిఎన్ఏ శాంపిల్ తీసుకోవాలని నిర్ణయించుకొని ఒక ఆలోచనకు వచ్చి వంటగదికి పోయి పనివారితో చెప్పి మునక్కాయ సాంబార్ చేయించి అందరికీ భోజనాలను వడ్డించగా, నిత్య, సూర్య పక్కపక్కనే కూర్చుని భోజనాలు తింటున్నారు. అలా ఆ ఇంట్లోని వారు నిత్యను చాలా మామూలుగా పలకరించడం, మాట్లాడడం, ఆమెతో త్వరగా కలిసిపోవడం చూస్తున్న ఈశ్వర్కి ఆ పరిస్థితి అంతా నచ్చక నిత్యను చాలా గమనిస్తూ ఆమెనే చూస్తూ ఉంటే, ఆమె నవ్వే విధానము, మాట్లాడే విధానము, ఆమె నవ్వుతున్నప్పుడు ఆమె బుగ్గ మీద పడే చొట్టను చూస్తుంటే ఈశ్వర్కి ఒక్కసారిగా మనసులో చాలా ఆలోచనలు, జ్ఞాపకాలు వచ్చి పడి అనుకోకుండా అతని పిడికిలి బిగుసుకుంది. సూర్య చూపు ఎప్పుడైతే నిత్య మీద పడిందో అతనినే గమనిస్తూ ఉన్న సుమన ఈశ్వర్, పవిత్రను చూస్తూ, మరీ ఎక్కువగా ఆలోచిస్తే మొదటికే మోసం వస్తుంది అన్నా. ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నా నా కోడల్ని చూస్తూ. ఇంతలా ఆలోచించడం నీ వంటికి, నీ ఇంటికి రెండిటికి మంచిది కాదు అంటూ చాలా నవ్వుతూ మామూలుగా చెప్పేసి, ఎంతో కోపంగా నిత్యనే చూస్తున్న పవిత్రతో, పవిత్ర, ఇక్కడ చదవను అంటూ స్టేజ్ పోయావు, మళ్ళీ అక్కడ చదవను అంటూ మానేసి ఇక్కడికే వచ్చావు. కనీసం ఇప్పుడైనా నిలకడగా నువ్వు, నీ ఆలోచనలు, నీ చదువు ఉంటే బాగుంటుంది అంటూ చెప్పేసి తినడం అయిన తరువాత పవిత్ర ఎంతగా అక్కడే ఉండడానికి అడిగినా సరే సుమన ఒప్పుకోకుండా వారిని ఇంటికి పంపించేసింది. ఏదో ఒక వంక చెప్పేసి. ఆ రోజు రాత్రికి నిత్య ఫోన్ ఇంటికి డెలివరీ వచ్చింది. దాంతో ఆమె వెంటనే దామిని నెంబర్ని తీసుకొని ఆమెకు ఫోన్ చేస్తూ గార్డెన్కి వెళ్ళిపోయి ఆమెను ఎవరూ గమనించడం లేదు అనుకుని చుట్టుపక్కలంతా చూసుకొని దామిని ఫోన్ తీయగానే వారి గురించి తెలుసుకొని ఆమె పరిస్థితిని దామినికి చెప్పగా, దామిని నిత్య మాటలన్నిటినీ విని సూర్యను బండబూతులు తిడుతూ ఉంది. ఆ ఫోన్ అప్పుడే బాగు చేయడం వల్ల చాలా క్లియర్గా, కొంచెం పెద్దగానే ఆ తిట్లు పైకే వినిపిస్తూ ఉన్నాయి. కానీ వారిద్దరూ ఎంతసేపు మాట్లాడుకుంటున్నా కూడా ఆ మాటలలో ఎక్కడా కూడా ఆమెని ఇప్పుడు ఎక్కడుందో అనే ఊరి పేర్లు గురించి చెప్పకుండా చాలా జాగ్రత్త పడుతూ మాట్లాడారు. అలా నిత్య గార్డెన్ అంతా తిరుగుతూ మాట్లాడుతూ ఉండగా సూర్య అక్కడే నుంచొని చాలా కోపంగా ఆమెనే నిప్పులు కురిపించే ఎర్రని కళ్ళతో చూస్తుంటే ఒక్కసారిగా నిత్య భయపడిపోయి వారి మాట్లాడుకున్నదంతా దామిని తిట్లతో సహా సూర్య మొత్తం వినేశాడు అని అతని కోపాన్ని చూసి అర్థం చేసుకుని భయంతో నిత్య 4 అడుగులు వెనక్కు వేసి వెనకనే ఉన్న స్విమ్మింగ్ పూల్లో కాలు జారి పడిపోయింది. తనతో ఉన్న ఫోన్ కూడా నీళ్ళల్లో పడిపోయింది. అలా ఆమె పూల్లో ఈతరాక కొట్టుకోవడం చూస్తున్న సూర్యకు కొంచెం ప్రశాంతంగా అనిపించి అలాగే ఆమెను చూస్తూ ఒక నిమిషం తరువాత పక్కనే స్విమ్మింగ్ పూల్ ట్యూబ్లు ఉన్నాయేమోనని చూడగా ఆ చుట్టుపక్కల అవి అసలు కనిపించనే లేదు. ఇంతలో నిత్యలో మెల్లిగా కదలికలు తగ్గిపోతూ ఉన్నాయి. అది గమనించిన సూర్య ఎలాంటి ఆలోచన లేకుండా కంగారుగా వెంటనే స్విమ్మింగ్ పూల్లోకి దూకి ఆమెను అమాంతం మీదికి తీసుకుని పూల్ నుండి బయటకు తీసుకుని వచ్చి నిత్యను అక్కడే పూల్ గట్టు మీద పడుకోబెట్టి ఆమె సన్నటి నడుము మీద, పొట్ట మీద ఒత్తిడిని కలిగిస్తూ నిత్య తాగిన నీటిని కక్కిస్తూ నిత్య, నిత్య అంటూ ఆదృతగా పిలిచినా లాభం లేదు. దాంతో సూర్యకు కొంచెం గాబరాగా అనిపించి ఆమె ఛాతీ భాగంలో సిపిఆర్ని చేస్తూ ఒత్తిడిని పెంచుతూ పిలుస్తున్నా కూడా నిత్యలో కదలిక లేకపోయేసరికి సూర్య ఆమెకు తన నోటి ద్వారా ఊపిరిని అందిస్తూ మొదటిసారి అలాంటి పరిస్థితులలో అతని మొదటి కిస్ని నిత్యతో చేస్తూ
వెంటనే సిపిఆర్ని చేస్తూ 2-3 సార్లు ఊపిరిని అందించగా ఆ చర్యలతో ఒక్కసారిగా సూర్య ఆమెలో చిన్న కదలికను గమనించి తన పనిలో కొద్దిపాటి వేగాన్ని పెంచి ఆమెను ఆశాంతం ఆ తడిబట్టలలో చూస్తూ ఆమె అందానికి మైమరిచిపోయిన క్షణంలో చివరిసారిగా ఆమెకు ఊపిరిని ఇవ్వడానికి బదులు నిత్యను చిన్నపాటి కిస్ చేస్తూ ఇరువురు తమ ఊపిరిని మార్చుకుంటూ ఉన్నారు. అలా ఈసారి సిపిఆర్ కొంచెం గట్టిగా చేసేసరికి నిత్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆమె ఉన్న పరిస్థితిని గమనించుకోకుండా ప్రాణభయం వల్ల ఆమెలో కలిగిన బెరుకుతో భయంతో నిత్య కళ్ళు తెరిచిన వెంటనే ఆమె ఎదురుగా ఉన్న సూర్యను చూస్తూ ఆమె బలం మొత్తం ఉపయోగించి భయంతో గట్టిగా సూర్యను కౌగిలించుకుంది. దాంతో వారి మనసులలో ఆ తడి శరీరాలలో తీయని అలజడి ఒక నిమిషం పాటు కలిగింది. అలా కొద్దిసేపటికి నిత్యలో కంగారు తగ్గి వారి శరీరాలలో వస్తున్న మార్పును గమనించిన నిత్య వెంటనే సూర్యను వదిలేసి పైకి లేచి భయంగా సూర్యను చూడలేక వణుకుతున్న పెదవులతో సారీ సూర్య అంటూ చెప్పి మౌనంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం సునయ టిఫిన్ చేస్తుండగా సూర్య నిత్య ఆఫీస్కి రావాలి అంటే ఆమె దగ్గర మంచి బట్టలు లేవు కదరా, ఇంట్లో అంటే నా చీరలు కట్టుకుంటుంది, ఆఫీస్కి అలా కుదరదు కదరా, కాబట్టి నువ్వు తనని ఈరోజు షాపింగ్కి తీసుకువెళ్ళవా అంటూ అడగ్గా సూర్య అమ్మా ప్లీజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఇలాంటి పనులేవి చెప్పద్దు, నీకు తెలుసు కదా నాకు ఇష్టం ఉండవని ఈ షాపింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే నువ్వే తనను బయటికి తీసుకుని పోయి మన స్థాయికి తగ్గట్టు తనతో షాపింగ్ చేయించు అంటూ చెప్పేసి టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నానికి హాస్పిటల్ నుంచి సునయకు ఫోన్ రాగా తను అనుమానాల గురించి ఆలోచిస్తూ ఆ రిపోర్ట్స్ని తీసుకోవడానికి కోసం హాస్పిటల్కి వెళ్ళి వాటిని ఓపెన్ చేసి చూసి ఊపిరిని పీల్చుకుంటూ సూర్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటూ అడగ్గా అతను ఆఫీస్లో ఉన్నా అంటూ చెప్పడంతో పవిత్రకు ఫోన్ చెయ్యగా ఫ్రెండ్స్తో బయట ఉన్న అత్తయ్య అని చెప్పింది. దాంతో సుమన నేరుగా తన పుట్టింటికి బయలుదేరింది. అసలు ఆ డిఎన్ఏ టెస్ట్కి ఈశ్వర్ నుండి శాంపిల్ని ఎలా కలెక్ట్ చేసిందంటే ఆ రోజు ఈశ్వర్ భోజనానికి వచ్చినప్పుడు తిన్న మునక్కాయ సాంబార్లో మునక్కాయ పిప్పిని సుమన చాలా భద్రంగా దాచి తనకు నమ్మకమైన పనివాడికి ఇచ్చి తన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పి ఎవ్వరికీ తెలియకూడదు అంటూ చాలా అర్జెంటుగా రిపోర్ట్స్ కావాలి అంటూ చెప్పి ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలని చాలా జాగ్రత్తలను చెప్పేసి ఆ రాత్రంతా కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉంది సుమన. ఇప్పుడు కారులో ప్రయాణిస్తూ జరిగిందంతా తలుచుకుంటూ ఆశ్రమంలో ఆమె చూసిన ఫోటోని గుర్తు చేసుకుంటూ ఎన్నో అనుమానాలతో తన ప్రయాణాన్ని పుట్టింటికి సాగిస్తూ ఉంది. ఏమండో మరి కథలో తరువాత భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి కథ కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి అబ్బా.